హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళిన దగ్గర మేము ఈ షాపింగ్ మాల్కి వెళ్ళి ఎలా బేరమాడామో, ఎంత చీప్గా మాట్లాడి ఎంత చీప్గా బేరమాడామో ఇప్పుడు చూడండి. ఆ వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ మా అమ్మాయి చూడండి పువ్వులను పెట్టుకుని ఎలా ఊరేగుతుందో, షాప్ మొత్తం తిరిగేస్తుంది మా పొట్టిదైతేని. ఇక్కడ మా కోతి ఉంది, మా చెల్లిగారి కోతి. ఇప్పుడు ఆ కోతి కాడికే బట్టలు తీయడానికి వచ్చాము. ఇప్పుడు చూడండి మా వారైతే నేను వీడియో తీస్తున్నానని ఎలా గుర్రు పెట్టుకుని చూస్తున్నారు చూడండి. అయితే నేను వీడియో తీయడం మా వారికి అయితే షాప్లో నప్పలేదు, నప్పకైతే చూస్తున్నారు. ఈయన మా మరిది గారు అయితే బెటరే. మా చెల్లి మాత్రం రూపాయిది 10 రూపాయలకి ఇమ్మని అడుగుతుంది షాపింగ్ మాల్కి వెళ్ళి. ఇంకప్పుడు నవ్వు మేమందరం. ఇప్పుడు మా అమ్మాయి చూడండి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతుంది మిమ్మల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు మహి, నువ్వు చెప్పు. మహి నువ్వు చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా చెప్పు గట్టిగానే. ఇక్కడ చూసారా మా చెల్లి అయితే ఈ షాపింగ్ మాల్లో రేట్లు చూసి పాపం ఎలా ఏలబడిపోయి వస్తుందో. కాకపోతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్టలు చూస్తేనేమో 2000 ఉంటున్నాయి, మా చెల్లి ఏమో 1000 రూపాయలకి అంటుంది. ఇదే అర్థం అవ్వలేదు మాకు. ఓకే ఫ్రెండ్స్, మా వారు మా మధ్య అయితే పోట్లు పడుతున్నారు ఈ కోతికి బట్టలు తీయడానికి. వీడికైతే బట్టలు బాగా సెట్ అవ్వట్లేదు. సైజు ఉంటే కలర్ ఉండలేదు, కలర్ ఉంటే సైజు ఉండలేదు. ఇలా షాపింగ్ మాల్లో మా తిప్పలు అయితే మేము పడుతున్నాము. అయితే మా వారు మాత్రం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు ఆడికి బట్టలు ఏదోలా నప్పించి తీసేయడానికి. ఇక్కడ మా పొట్టిది అయితే వీడియో తీయండి అని చూడండి ఎలా డ్రామా చేస్తుందో. దాని వేషాలు చూడండి, దీని కోతి వేషాలు. అబ్బబ్బబ్బబ్బా, షాపింగ్ మాల్ అంతా అడవడి చేసింది మమ్మల్ని అయితేని. మేము షాపింగ్ మాల్లో ఉన్నంతసేపు వీడియో తీయని అయితే నన్ను తినేసింది. అయితే మా చెల్లి మాత్రం బెంగెట్టుకున్న కోళ్ళలో తయారైంది. మొత్తానికి 4 టీషర్ట్లు 4 షార్ట్లు తీసింది. ఆఫర్లో షార్ట్లు దొరుకుతాయి మాకు. ఇలా తీసి షాపింగ్ అయితే ముగించాము. కాకపోతే మా పొట్టిది మాత్రం దీని బిల్డప్ తోటి షాప్ మొత్తం ఎగరగొట్టేస్తుంది. దీని వేషాలు చూడండి, దీని పువ్వులు మాత్రం ఏలగట్టుకుని వీడియో తీయడం కోసమే ప్రయత్నిస్తా, వీడియో తీయమని చెప్తుంది. అయితే మా చెల్లి మాత్రం ఎలా కాంప్రమైజ్ చేసి షాపింగ్ ముగించాము. షాపింగ్ ముగించాక ఇంకా మా అమ్మాయి మాత్రం ట్రయల్ రూమ్లో ట్రైల్ వేసుకుంటూ ఉంటే మా అమ్మాయి మాత్రం ఇక్కడ షాప్లో దాని బీభత్సం సృష్టించేస్తుంది. ఎందుకనంటే దానికి బట్టలు తీయమని అయితే అడగకుండా నాకు వీడియో తీయో సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతానని అయితే వీడియో తీయమని చెప్తుంది. మీరు కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు షాపింగ్ ముగించుకుని వచ్చి డీమార్ట్కి వచ్చాము. డీమార్ట్కి ఎందుకు వచ్చాము అంటే ఐస్ క్రీమ్స్ అక్కడ 15 రూపీస్కే 1 ఐస్ క్రీమ్ దొరుకుద్ది, ఎక్కువ దొరుకుద్ది. అందుకు ఎక్కడైతే ఉండదో కంపల్సరీ ఐస్ క్రీమ్కే డీమార్ట్కి వచ్చాము మేము. డీమార్ట్కి వచ్చి ఇక్కడైతే ఐస్ క్రీము 1 అవర్ నుంచోబెట్టి అప్పుడు ఇచ్చాడు. తినేసి అప్పుడు వెళ్ళిపోతారన్నప్పుడు వీడియో తీసాను మీకు. ఐస్ క్రీమ్ అయితే తినడం చూపించలేదు, కుదరలేదు నాకు వీడియో చూపించడానికి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిల్లల్ని చూడండి ఫోటో తీస్తారు. బాగున్నావే. నీ పేరేం పేరు? అబ్బాయి నీ పేరేంటి? ఉండు, దీని కళ్ళు బాగున్నాయా? అందంగా ఉందిరా, నువ్వు అందంగా ఉన్నావు. బాయ్. ఇక్కడ ఈ అమ్మాయిని ఎందుకు చూపించాను అంటే డీమార్ట్ దగ్గర అక్కడ బుడగలు అమ్మే వాళ్ళ పిల్లలు వాళ్ళ ముగ్గురును. కాకపోతే 2 పిల్లలు బాగానే ఉన్నారు. అందులో కూర్చున్న పిల్ల అయితే చిన్నపిల్ల. ఆ పిల్లకి చెవులు వినబడవు, మాటలు రావట్లేదు. కానీ ఐశ్వర్యాన్ని మించిపోయింది ఆ పిల్ల అందం. చాలా బాగుంది, చాలా క్యూట్గా కూడా ఉంది. మన మాటలకి మన పెదాలు కదలికి అయితే రెస్పాన్స్ ఇస్తుంది, కానీ చాలా క్యూట్గా ఉందని వీడియో చెప్పు.